హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాంకెట్ ఛానల్. ఈ వీడియోలో 22 జనవరికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మరియు జీఎస్ పాయింట్లు పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. దానికి సంబంధించి ప్రశ్నలు చూద్దాం. మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు వెల్లడించిన సమాచారం ప్రకారం డిసెంబర్ 2025 నాటికి భారతదేశం సాధించిన శిలాజరహిత ఇంధనం సామర్థ్యం ఎంత? ఆప్షన్ ఏ 150 గిగావాట్లు, ఆప్షన్ బి 200 గిగావాట్లు, ఆప్షన్ సి 267 గిగావాట్లు, ఆప్షన్ డి 500 గిగావాట్లు. ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే ఆప్షన్ సి 267 గిగావాట్ల సామర్థ్యం 2025 డిసెంబర్ నాటికి భారతదేశం సాధించినది. స్విట్జర్లాండ్లో దావోస్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రహ్లాద్ జోషి గారు విడుదల చేసిన గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ హ్యాండ్బుక్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గ్రీన్ భారత్ స్టోరీ, ఆప్షన్ బి ది ఇండియా స్టోరీ, ఆప్షన్ సి ఎనర్జీ ఫర్ ఆల్ స్టోరీ, ఆప్షన్ డి భారత్ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరీ. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి ది ఇండియా స్టోరీతో ఆయన గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ హ్యాండ్బుక్ను విడుదల చేయడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. ఫిబ్రవరి 16 నుంచి 20వ తారీఖుల మధ్య ఢిల్లీలో జరిగే ఇండియా AI సమిట్ యొక్క 7 ముఖ్యమైన అంశాలని ఏమని పిలుస్తారు? ఇక్కడ ఆప్షన్ సిలో ఉన్నటువంటి చక్రాస్ 7 ముఖ్యమైన అంశాలను చక్రాస్ అని, అదేవిధంగా ఈ సమిట్కి సంబంధించి 3 ముఖ్యమైన సూత్రాలను ఈరోజు మనకి DD న్యూస్లో కవర్ చేయడం జరిగింది. అటల్ పెన్షన్ యోజన పథకం నిన్నటి రోజు న్యూస్లో ఉంది. దీనికి సంబంధించిన పథకం మరొక కొన్ని సంవత్సరాలు పొడిగించడం జరిగింది. దానికి సంబంధించిన MCQలను పరిశీలిస్తాం. అటల్ పెన్షన్ యోజన ఉద్దేశం ఎవరి కోసం ఉద్దేశించినది? ఆప్షన్ ఏ విదేశీ కార్మికులు, ఆప్షన్ బి వ్యవసాయ కార్మికులు, ఆప్షన్ సి అసంఘటిత రంగ కార్మికులు, ఆప్షన్ డి అందరు ఉద్యోగులు. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం అటల్ పెన్షన్ యోజన పథకం ఉద్దేశించినది. మరో ప్రశ్న, అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి నిర్ణయించిన వయోపరిమితి ఎంత? ఆప్షన్ ఏ 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు, ఆప్షన్ బి 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు, ఆప్షన్ సి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు, ఆప్షన్ డి 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు. ఇక్కడ సరైన ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ సి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య అసంఘటిత రంగంలో పనిచేసే వారికి పెట్టిన అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అవకాశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరో ప్రశ్న, కేంద్ర మంత్రివర్గం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ఏ ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ డి 2031 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని పొడిగించినట్లు మనకి DD న్యూస్లో రావడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. వాయు కాలుష్య తీవ్రతను బట్టి ఢిల్లీలో అమలు చేసే అత్యవసర చర్యా ప్రణాళికను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎయిర్ క్లీన్ ప్లాన్, ఆప్షన్ బి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, ఆప్షన్ సి పొల్యూషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఆప్షన్ డి ఢిల్లీ ఎయిర్ యాక్షన్ ప్లాన్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో ఆ వివరాలను సబ్మిట్ చేయమని చెప్పిన సందర్భంగా ఈరోజు న్యూస్లో ఉండడం జరిగింది. మరో ప్రశ్న పరిశీలిద్దాం. ఇటీవల మనకి తరువుగా న్యూస్లో ఉంటున్న అంశం ఎన్నికల సంఘం. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఎన్నికల సంఘానికి ఎన్నికల పర్యవేక్షణ, నిర్దేశం మరియు నియంత్రణ అధికారాలు కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ ఆర్టికల్ 320, ఆప్షన్ బి 324, ఆప్షన్ సి 326, ఆప్షన్ డి 315. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆర్టికల్ 324 ఆప్షన్ బి. ఇటీవల మనకి న్యూస్లో నుండి మరో అంశం SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి అధికారాల గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఓటర్ జాబితా తయారీ మరియు సవరణ గురించి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లో ఏ సెక్షను ఎన్నికల కమిషన్కి అధికారం ఇచ్చినది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి సెక్షన్ 21 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ల జాబితా తయారు చేయడం మరియు సవరణ చేయడం జరుగుతుంది. మరో ప్రశ్న, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి లభించినది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి గ్రేస్ మిచెల్ మొజాంబిక్ దేశస్తురాలైన ఈమెకు లభించడం జరిగింది.